హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గోంగూర నువ్వుల పచ్చడి చేస్తున్నాను. నేనైతే నువ్వులు వేయించుకోవాలి, కడాయి పెట్టుకొని దూరగా వేయినాక తీసి పక్కకు పెట్టుకోవాలి. అందులోనే పల్లీలు కూడా వేయించుకోవాలి. పల్లీలు వేయించుకొని అవి కూడా తీసుకొని ఒక పక్కన పెట్టుకొని ఒక ప్లేట్లో వేసుకోవాలి. రెండు తీసేసినాక పచ్చిమిరపకాయలు కూడా ఒక 10 గల్ల 10-15 వేసుకోవాలి. కడుక్కొని మంచిగా కొంచెం ఆయిల్ కూడా వేసుకొని వేయించుకొని అన్నీ పక్కకు పెట్టుకున్నాను. నేనే వీడియో తీసుకుంటూ చేస్తున్నాను, అందుకని చెప్పి వేయించి తీసేటప్పుడు అయితే చూపించలేకపోతున్నాను. ఫస్ట్ టైం తీస్తున్నాను వీడియో. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నన్ను ఇలానే సపోర్ట్ చేయండి. ఎలా తీసానో కూడా కామెంట్ చేయండి. అవి వేయించుకొని పక్కకు పెట్టుకోవాలి. పచ్చిమిరపకాయలు కూడా నూనె వేసుకొని వేయించుకున్నాను. చూడండి ఎట్లా వేయించుకున్నాను. అదే కడాయిలో గోంగూర వేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని బాగా మగ్గించుకోవాలి. ఒక 2 చింతపండు రెక్కలు, కొంచెం ఉప్పు, కొంచెం పసుపు కూడా వేసుకోవాలి. దాంట్లోనే పసుపు ఒక సగం స్పూను, ఉప్పు తగినంత వేసుకోవాలి. అదంతా మగ్గించుకోవాలి మూత పెట్టుకొని. అది మగ్గేలోపు అయితే వెల్లుల్లిపాయలు పొట్టు తీసుకోవాలి. కొంచెం జీలకర్ర, వెల్లుల్లిపాయలు, నువ్వులు, పల్లీలు, పచ్చిమిరపకాయలు ఇవన్నీ ఫస్ట్ జీలకర్ర అవన్నీ మిక్సీ పట్టుకున్నాక పచ్చిమిరపకాయలు వేసుకొని పట్టుకొని చల్లారిన గోంగూర కూడా వేసుకొని పట్టుకోవాలి. మెత్తగా పట్టుకోవాలి. గోంగూర బాగా మగ్గించుకోవాలి. చూడండి నేను మగ్గించుకున్నట్టు మగ్గించుకోండి, చాలా బాగా వస్తుంది టేస్ట్. దగ్గరగా అయ్యేటట్టుగా మగ్గించుకోవాలి. ఇప్పుడు పొయ్యి ఆఫ్ చేసుకొని చల్లారించుకొని అదే మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. మెత్తగా పట్టుకోవాలి. మిక్సీకి అయితే చాలా టేస్టీగా ఉంది. నేను టేస్ట్ చేసి కూడా చూస్తున్నాను. చూడండి చాలా బాగుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నన్ను ఇలానే సపోర్ట్ చేయండి. 5000 అయితే సబ్స్క్రైబర్లు అయినాయి. థ్యాంక్ యూ అందరికీ.